హలో స్టూడెంట్స్, సాల్వ్ మ్యాథ్ విత్ శరత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో స్టాటిస్టిక్స్ చాప్టర్లో మీన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి 3 విధానాలని మనం ప్రాబ్లమ్స్ ద్వారా తెలుసుకున్నాం. మనం డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్స్, ఈ 2 మెథడ్స్ కూడా ఎఫ్ వాల్యూస్ ఆర్ ఎక్స్ఐ వాల్యూస్ లార్జర్గా ఉన్నప్పుడు, లార్జ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఈ 2 మెథడ్స్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీగా మనకి ఆన్సర్ వస్తుంది. అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న ప్రాబ్లమ్స్లో ఏ వాల్యూని ఎప్పుడూ కూడా మనం ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి మిడ్ వాల్యూని అజ్యూమ్డ్ మీన్ వాల్యూ ఏగా తీసుకున్నాం. మనం అలా కాకుండా వేరే రకంగా, అంటే నెక్స్ట్ క్లాసెస్లో ఎక్కడైనా మనం తీసుకున్నట్టయితే మనం ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో ఒకసారి ఈ ప్రాబ్లంలో మనం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూసినట్టయితే నంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ ఇచ్చాడు క్లాస్ ఇంటర్వల్స్ కింద, అలాగే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ప్రెజెంట్ అయిన డేస్కి 35 to 38 డేస్ ప్రెజెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ 1 మెంబర్, 38 to 41 డేస్ ప్రెజెంట్ అయిన స్టూడెంట్స్ 3 మెంబర్స్ ఉన్నారు. అలాగే 53 to 56 డేస్ ప్రెజెంట్ అయ్యేటువంటి స్టూడెంట్స్ 11 మెంబర్స్ ఉన్నారు. దెన్ ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఎ స్టూడెంట్ యాజ్ ప్రెజెంట్ అవుట్ ఆఫ్ 56 డేస్. సో టోటల్ 56 డేస్ లో మీన్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఏ స్టూడెంట్, యావరేజ్లో ఒక స్టూడెంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ అయ్యాడనే విషయాన్ని మనం కనుక్కోవాలి. సో దీనికోసం మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో ఫస్ట్ మనం చేయబోయేటువంటిది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేసి మనం చేద్దాం మనం. సో మనకు ఆల్రెడీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది. ఏ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఒకసారి మీరు ఫార్ములాస్ తీసుకుని ఒకసారి గుర్తు చేసుకోండి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. చూద్దాం మనం. ఇందులో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయం మిడ్ వాల్యూస్. మన క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే విధానం మీకు 3 టైప్స్గా చెప్పాను నేను. మొట్టమొదటిది లోయర్ లిమిట్ని, అప్పర్ లిమిట్ని 35 + 38 రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయడం. సో 35 + 38 ఈజ్ 73/2, దట్ మీన్స్ 36.5. నెక్స్ట్ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాను నేను మీకు. హెచ్ వాల్యూ, సో సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 41 - 38 ఆర్ అప్పర్ లిమిట్ 41 - 38 3. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 36.5కి 3 యాడ్ చేసి 39.5, 39.5కి 3 యాడ్ చేస్తే 42.5 అండ్ సో ఆన్, లాస్ట్కి 54.5. ఇవన్నీ కూడా మనకి మిడ్ వాల్యూస్గా ఆర్ క్లాస్ మార్క్స్గా మనకి వచ్చినాయి. ఇందులో మనం ఏదో ఒక వాల్యూని ఏగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి 45.5ని ఏ వాల్యూగా తీసుకుందాం మనం. నెక్స్ట్ డిఐ వాల్యూ. డిఐ మీన్స్ ఆల్రెడీ మనకి తెలుసు, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ, దట్ మీన్స్ మిడ్ వాల్యూ మైనస్ అజ్యూమ్డ్ మీన్ అని అర్థం అనమాట. సో ఏ క్లాస్కి ఆ క్లాస్ మిడ్ వాల్యూలోంచి మనం అజ్యూమ్డ్ మీన్ వాల్యూని మనం మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ తీసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్లో 36.5 ఈజ్ మిడ్ వాల్యూ అండ్ ద అజ్యూమ్డ్ మీన్ ఈజ్ 45.5. 36.5 నుంచి 45.5 తీసేస్తే ఆన్సర్ -9. నెక్స్ట్ క్లాస్ మిడ్ వాల్యూ 39.5. ఇందులోంచి ఏ 45.5ని తీసేస్తే 39.5 నుంచి 45.5 తీసేస్తే ఆన్సర్ -6. 42.5 నుంచి 45.5 తీసేస్తే ఆన్సర్ -3. నెక్స్ట్ ఈ క్లాస్కి వచ్చేసరికి దీని క్లాస్ మార్క్ కూడా 45.5, అలాగే ఏ వాల్యూ కూడా 40.5. సో 45.5 - 45.5 ఈజ్ 0. నెక్స్ట్ క్లాస్ 48.5 - 45.5 ఏ వాల్యూ తీసేస్తే +3. 51.5 - 45.5
దట్ మీన్స్ 6. 54.5 మైనస్ 45.5 9. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, ఎక్కడైతే ఏ వచ్చిందో అక్కడ 0 వచ్చింది, దానిపైన అన్ని నెగిటివ్ నెంబర్స్ వచ్చినాయి, కిందన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయి అన్నమాట. సో అది కూడా చూడండి, హెచ్ వాల్యూ 3 ఇక్కడ మనకి. సో 3 కాబట్టి చూడండి పైన అన్ని కూడా 3 మల్టిపుల్స్, -3 -6 -9 +3 +6 +9. ఈ విధంగా మనకి ఏ దగ్గర మాత్రం 0 వస్తుంది, పైన నెగిటివ్ మల్టిపుల్స్ అండ్ పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, -5 -10 -15, హెచ్ ఈజ్ ఈక్వల్ టు +5 +10 +15 వస్తాయి అనమాట. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ డిఐ. సో ఎఫ్ఐ వాల్యూస్ని డిఐ వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సో 1 into -9 -9, 3 into -6 -18, 4 into -3 -12, 4 into 0 0, 7 into 3 21, 10 into 6 60, and 11 into 9 99. సో ఇప్పుడు మనం సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి. 99 + 60 159 + 21 ఈజ్ ఈక్వల్ టు 180, మైనస్ నెగిటివ్ నెంబర్స్ -12 -8 -30 -9 -39. -39. So answer is 141. Sigma FIDA value 180 - 39 141. ఓకే, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ మనకు ఆల్రెడీ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఉన్న ఎన్ వాల్యూ ఉన్న ఒకటే తెలుసు మనకి. సో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా మనం లెక్కడదాం మనం. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ sigma fi value, so 1 + 3 4, 4 + 4 8, 8 + 4 12, 12 + 7 19, 19 + 21 40. So sigma fi value 40. ఇప్పుడు x bar is equal to a plus, ఇంకా డివిజన్ మార్క్ వేసుకోండి, సిగ్మా fi di by sigma fi. సో ఏ వాల్యూ 45.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ 140, 141, 141 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 40. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏ వాల్యూని ఎప్పుడు కూడా మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేషన్ పార్ట్లో లాస్ట్లో యాడ్ చేసేటప్పుడు లేదా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటాం మనం. సో 45.5 అలాగే ఉంటుంది. సో 141 బై 40. సో 43 times 120, 210, 3.5. That means 45.5 plus 3.5 is 49 is the mean value. ఇలా మనం మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అయితే ఈ ప్రాబ్లం ఏం చేసామంటే ఏ వాల్యూని మనం క్లాసెస్లో ఎక్కడైనా ఒక ప్లేస్ తీసుకున్నాం మనం, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్లాసెస్ అక్కడ తీసుకున్నట్టయితే కనుక మనకి అక్కడ ఏ వాల్యూ దగ్గర డీవియేషన్ వాల్యూ 0 వస్తుంది, పైన కింద కూడా హెచ్ వాల్యూ యొక్క మల్టిపుల్స్ వస్తాయి మనకి. పైన నెగిటివ్ నెంబర్స్ కింద పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. సో మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమే. ఇప్పుడు అదే రకంగా ఇదే ప్రాసెస్ మనం ఉపయోగించి మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా చేద్దాం మనం. సో వన్స్ అగైన్ మళ్ళీ మనం ఏ వాల్యూని స్టార్టింగ్ కాకుండా
మిగిలిన ఏదైనా ఒక క్లాస్లో తీసుకుంటూ చేద్దాం మనం. ఒకసారి స్టెప్ డివిజన్ మెథడ్లో ఉన్నటువంటి ఫార్ములా మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో మళ్ళీ వన్స్ అగైన్ ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ ఉన్నాయి, మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం ఆల్రెడీ మీకు చెప్పాను నేను, మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సో ఇందులో ఏదో ఒక వాల్యూ మనం ఏ వాల్యూగా మనం ఎజ్యూమ్ చేసుకుందాం మనం. సో ఈసారి 42.5ని ఏ వాల్యూగా ఎజ్యూమ్ చేసుకుందాం మనం. సో 45.5ని ఏ వాల్యూగా ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి యూఐ వాల్యూస్ ఎలా ఉంటాయి. సో మనకు మీకు ఆల్రెడీ చెప్పాను నేను, యూఐ ఈజ్ ఈక్వల్ టు డిఐ బై హెచ్. సో డీవియేషన్ బై హెచ్. సో డీవియేషన్ ఎంత వస్తుంది అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో ఏదైనా మనం వీటిని సింపుల్గా మీకు గుర్తుంచుకోవడానికి నేను చెప్పే ట్రిక్ ఏంటంటే, ఏ దగ్గర 0 వేసుకోండి ఎప్పుడు కూడా, పైన నెగిటివ్ ఇంటిజర్స్ -1 -2, కింద పాజిటివ్ ఇంటిజర్స్ నెక్స్ట్ క్లాసెస్లో 1 2 3 4. నెక్స్ట్ ఎఫ్ఐ యూఐ అంటే ఎఫ్ఐ వాల్యూస్ని యూఐ వాల్యూస్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ -2 -2, 3 ఇంటూ -1 -3, 4 ఇంటూ 0 0, 4 ఇంటూ 1 4, 7 ఇంటూ 2 14, 10 ఇంటూ 3 30, 11 ఇంటూ 4 44. ఇప్పుడు మనం సిగ్మా ఎఫ్ఐ యూఐ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ యూఐ. సో ఫస్ట్ మీరు పాజిటివ్ వాల్యూస్ అన్నీ కూడా కలుపుకుంటాం మనం. 44 + 30 + 14 + 4 ఈజ్ ఈక్వల్ టు 92. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్ -3 -2 -5 అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 92 - 5 87. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్లోకి వెళ్దాం మనం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో మనం చూస్తే సిగ్మా ఎఫ్ఐ యూఐ వాల్యూ మనకి 87 వచ్చింది. సో ఏ వాల్యూ 42.5 ప్లస్ ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ యూఐ వాల్యూ వేద్దాం మనం. సో 42.5 ప్లస్ 87 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 40 ఇంటూ క్లాస్ సైజ్ ఆల్రెడీ మనకు తెలుసు 3. ఓకే, నెక్స్ట్ 42.5 ప్లస్ ఏ వాల్యూ టచ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. సో 87 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 261 by 40. So that is equal to 42.5 plus 40 6 times 240, 210 లో 4 5 times 6.5 approximately. That means 42.5 plus 6.5 is equal to 49 is the mean by step deviation method. స్టెప్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి వచ్చినటువంటి మీన్ మీరు గమనిస్తే కనుక ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో వచ్చినటువంటి మీన్, స్టెప్ డివిజన్ మెథడ్లో వచ్చినటువంటి మీన్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు సో డైలీ పాకెట్ allowance given to children is given there in the class intervals 11 to 13 rupees, 13 to 15 rupees, 15 to 17 rupees, and number of children వచ్చేసరికి 7 6 9 13 F. సో ఇక్కడ మనకు ఒక మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉంది. సో ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ 18. మీరు చూసినట్టయితే ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పటిదాకా మనకి ఏం చేసేవారంటే, మనకి ప్రాబ్లమ్స్లో అన్ని ఫ్రీక్వెన్సీ ఇచ్చి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయమనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మీన్ వాల్యూ 18 ఇచ్చేసాడు. మీన్ వాల్యూ 18 ఇచ్చి ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇందులో ఒక ఫ్రీక్వెన్సీని మిస్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మళ్ళీ మనం ఇందులో డైరెక్ట్ మెథడ్ ఉపయోగిస్తాం మనం, ఎందుకంటే నంబర్స్ సింపుల్గా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న నెంబర్స్కి మనం డైరెక్ట్ మెథడ్ ఉపయోగించుకోవచ్చు. సో క్లాస్ సెంటర్స్ వేసాం, ఫ్రీక్వెన్సీస్ వేసాం, దీనికి మిడ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. మిడ్ వాల్యూస్ ఫైండ్ చేయడం ఆల్రెడీ మీకు అందరికి తెలుసు. సో లిమిట్స్ రెండు కలిపేస్తే 11 + 13 24/2 12. హెచ్ వాల్యూ ఎంత వస్తుందో చూసుకోండి. హెచ్ వాల్యూ సో అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ 15 - 3 = 2. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిడిల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ మిడ్ వాల్యూస్ కావాలంటే దీనికి 2 కలిపేసేయడం. 12 + 2 14, 14 + 2 16, 18 20 22 and 24. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఇక్కడ ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూ మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 7 × 12 = 84,
6 into 14 is equal to 84. 9 into 16 is equal to 144. 13 into 18 is equal to 234. 20 into f 20f. 5 into 22 110. 4 into 24 96. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనం కొద్దిగా పెద్దగా వస్తుంది, మనం కొద్దిగా జాగ్రత్త చూడండి. సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూ ఇవన్నీ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సో 84 ప్లస్ 84 168. 168 ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 312. 312 ప్లస్ 234 ఈజ్ ఈక్వల్ టు 546. 546 ప్లస్ 110 ఈజ్ ఈక్వల్ 656. 656 ప్లస్ 96 ఈజ్ ఈక్వల్ టు 752. ప్లస్ 20f కూడా మనం విడిగా వదిలేసాం మనం. సో 752 ప్లస్ 20f. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసామా? సిగ్మా ఎఫ్ఐ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేదు. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ చూద్దాం మనం. సో 7 ప్లస్ 6 13. 13 ప్లస్ 9 22. 22 ప్లస్ 13 35. 35 ప్లస్ 40. 40 ప్లస్ 4 44 ప్లస్ ఎఫ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎఫ్ అనేది ఉంది ఇక్కడ. సో 44 ప్లస్ ఎఫ్ అనేది సిగ్మా ఎఫ్ఐ వాల్యూ అవుతుంది. సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూ 752 ప్లస్ 20f అవుతుంది. సో మనకి మీన్ వాల్యూ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసింది 752 ప్లస్ 20f బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 44 ప్లస్ f. సో ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఈజ్ గివెన్ 18. సో 18 ఇంటూ 44 పాయింట్ ఎఫ్ ఇట్ వస్తే మనం మల్టిప్లై చేస్తుంది. సో 18 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 752 ప్లస్ 20f. 18 into 44 is equal to 792 plus 18f is equal to 752 plus 20f. సో ట్రాన్స్పోజ్ చేద్దాం చూడండి. 752ని ఇటు తీసుకొద్దాం మనం. సో 758 వస్తుందంటే మీకు ఆల్రెడీ ట్రాన్స్పోజిషన్ తెలుసు మీకు. 752ని ఎల్హెచ్ఎస్ తీసుకొద్దాం మనం. 18fని ఆర్హెచ్ఎస్ తీసుకుపోదాం మనం. సో ప్లేసెస్ చేంజ్ చేసుకుంటాయి ఇవి. సో 792 మైనస్ 752 ఈజ్ ఈక్వల్ టు 20f మైనస్ 18f. సో మైనస్ చేస్తే మనకి 20f మైనస్ 18f ఈజ్ ఈక్వల్ టు 2f ఈజ్ ఈక్వల్ టు హియర్ 40. So 790 minus 750 is equal to 40. So f is equal to 40 by 2 which is equal to 20. సో ఇలా మనం మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక మీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో 20 ఇంటూ ఎఫ్ 20f అవుతుంది. ఈ మిగిలిన నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత 20f మనం విడిగా వేసుకోవాలి. 752 ప్లస్ 20f. అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అన్ని యాడ్ చేసేటప్పుడు 44 ప్లస్ ఎఫ్ అని వస్తుంది. దాన్ని నెక్స్ట్ మనం ఇలా ట్రాన్స్పోజ్ చేసుకుని మనం 18 తోటి మల్టిప్లికేషన్ చేసి ఎఫ్స్ అన్నింటిని కూడా ఒక పక్క, ఎఫ్ టర్మ్స్ని ఒక పక్క తీసుకొస్తే కనుక మనకి ఎఫ్ వాల్యూ అనేటువంటిది ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. సాల్వ్ మ్యాథ్ విత్ శరత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.